అందరికీ నమస్తే. నిన్నటి క్లాస్లోని మనము సమాసాలు ఆధారమైన విభక్తి ప్రత్యయాలు నేర్చుకున్నాము. ఆ విభక్తి ప్రత్యయాలను బట్టి సమాసాన్ని ఎలా గుర్తించవచ్చో ఈరోజు నేర్చుకుందాము. అసలు సమాసం అంటే ఏంటంటే వేరు అర్థాలు కూడి ఒక అర్థవంతమైన అర్థం ఏర్పడటాన్ని సమాసం అంటారు. వేరు అర్థాలు కూడి ఒక అర్థవంతమైన అర్థం ఏర్పడటం సమాసం అంటారు. ఉదాహరణకి రాముడు బాణం అనే పదాలను తీసుకుంటే రాముడు అనే పదానికి అర్థం వేరే ఉంటుంది, బాణం అనే పదానికి అర్థం వేరే. అది ఈ రెండు పదాలని కలిపి రామబాణం అనే అర్థంగా మారడాన్నే సమాసం అంటారు. ఈ విధంగా రెండు పదాలు కలిసి ఒక అర్థవంతంగా ఏర్పడడాన్నే సమాసము అంటారు. ఎగ్జాంపుల్ రామబాణం, రాముడు అనే పదాన్ని బాణం అనే పదాన్ని కలిపితే రామబాణం. ఇలా ఎన్నో రకాల ఉదాహరణలు ఉన్నాయి. నెక్స్ట్ సమాసంలోని పూర్వపదం పరపదాలను విగ్రహ వాక్యాన్ని ఎలా గుర్తించాలంటే, ఉదాహరణకి రాజుపుత్రుడు తీసుకున్నాం అనుకోండి. పూర్వపదం వచ్చేసి రాజు, ఉత్తర పదం అన్నా పరపదం అన్నా ఒకటే. ఉత్తర పదం పరపదం పుత్రుడు. ఇందులో విగ్రహ వాక్యం ఏంటి? రాజు యొక్క పుత్రుడు. ఇక్కడ విభక్తి ఏ విభక్తి చేరింది? యొక్క. ప్రత్యయం ఏంటిది? యొక్క. విభక్తి ప్రత్యయం యొక్క. రాజు యొక్క పుత్రుడు. షష్ఠీ తత్పురుష సమాసము. ఈ విధంగా పూర్వపదాలు పరపదాలను విగ్రహ వాక్యాన్ని గుర్తించడం ఇది మెయిన్ బేసిక్. ఈ బేసిక్ నుంచి కూడా ప్రశ్న అడగవచ్చు. ఏమని అడగచ్చు? రాజపుత్రుడు అనేది ఎగ్జాంపుల్ ఇచ్చి ఇందులో ఉత్తర పదమును గుర్తించుము, లేదా పరపదమును గుర్తించుము, పూర్వపదమును గుర్తించుము. విగ్రహ వాక్యం ఏంటి? ఇందులో విభక్తి ప్రత్యయం ఏంటిది? ఇలాంటిగా బేసిక్ ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ అసలు ఉత్తర పదం అంటే ఏంది, పూర్వపదం అంటే ఏంది అనేది నేర్చుకున్నట్టయితే మనకి ప్రశ్న ఇచ్చినప్పుడు ఈజీగా సమాధానం చేయగలం. విభక్తి ప్రత్యయాలు నేర్చుకొని, పూర్వపదాలు నేర్చుకొని, ఈ రెండు నేర్చుకొని సమాసాలు చాలా ఈజీగా ఉంటాయి. భాషపరంగా సమాసాలు 3 రకాలు: సాంస్కృతిక సమాసం, ఆర్చిక సమాసం, మిశ్రమ సమాసం. అసలు సాంస్కృతిక సమాసం అంటే ఏంటంటే కేవలం సంస్కృత పదాలతో ఏర్పడేవి సాంస్కృతిక సమాసం అంటారు. ఉదాహరణకి రాజునాజ్ఞ, తటాకో నుదకంబు, లక్ష్మీ వల్లభుడు. ఈ విధంగా సంస్కృతి పదాలతో ఏర్పడే సాంస్కృతిక సమాసం. ఆర్చిక సమాసం అచ్చ తెలుగు పదాలతో ఏర్పడేవి ఆర్చిక సమాసం. ఉదాహరణకి రేణి నానతి, చెరువు నీరు, లచ్చి మగడు. ఈ విధంగా తెలుగు పదాలతో ఏర్పడేవి ఆర్చిక సమాసం, అచ్చ తెలుగు పదాలు. నెక్స్ట్ మిశ్రమ సమాసం. మిశ్రమ సమాసం అంటే సాంస్కృతిక మరియు అచ్చ తెలుగు పదాలతో ఏర్పడేవి మిశ్రమ సమాసం. ఉదాహరణకి రాజు నానతి అంటే రాజు అనేది సంస్కృత పదం, నానతి అనేది అచ్చ తెలుగు పదం. ఈ విధంగా సంస్కృతం అచ్చ తెలుగు కలిసి మిశ్రమ సమాసం ఏర్పడుద్ది. ఈ భాషాపరంగా 3 రకాల సమాసాలు ఉన్నాయని తెలియజేయడం జరిగింది.